హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, మనకైతే ఈ సంవత్సరం జూన్లో T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మన భారత జట్టు కొన్ని ప్లేసెస్ అయితే ఇప్పటి వరకు కూడా అయితే కవర్ కాలేదు. సో వాటిలో మెయిన్ ప్లేస్ వచ్చేసి 5వ ప్లేస్ అనమాట. 5th ప్లేస్లో ఎవరు ఆడతారు అనేసి. సో మామూలుగా చూసుకుంటే కనుక ఈ ప్లేస్లో హార్దిక్ పాండ్యా అయితే ఆడతాడు. కాకపోతే అతనికైతే గాయం కారణంగా అయితే టీమిండియాకి అయితే చాలా రోజుల నుంచి అయితే దూరం అయ్యాడు అనమాట. కాకపోతే ఈ మధ్యనే ఫిట్నెస్ అనేది సాధిస్తూ ఉండాలని ప్రాక్టీస్ కూడా అయితే మొదలుపెట్టాడు. మేబీ అతనైతే ఐపీఎల్కి అయితే తిరిగి వస్తాడని అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి అనమాట. ఐపీఎల్కి తిరిగి వస్తాడు కాబట్టి వరల్డ్ కప్ కూడా అయితే తిరిగి వస్తాడు. సో అతను కనుక కంబ్యాక్ ఇస్తే కనుక బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్ కాబట్టి సో అతని బౌలింగ్ కూడా మన ఇండియాకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ అతను కానీ బౌలింగ్ చేయకపోతే కనుక సో అతని బదులు శివన్ దుబేని తీసుకోవాలనేసి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇంకా మనం శివన్ దుబే గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అతని రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అయితే బాగుంది. సో అతనికైతే రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి ఛాన్స్ని కూడా అయితే ఉపయోగించుకున్నాడు. విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే మంచిగా అయితే రాణిస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ప్రజెంట్ జరిగేటువంటి రంజీ ట్రోఫీలో కూడా ముంబై టీం తరపున కెప్టెన్సీ అయితే చేస్తున్నాడు అనమాట. సో శివన్ దుబే అయితే రంజీ ట్రోఫీలో కూడా మంచిగా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. అండ్ అలానే ముంబై రంజీ టీంకి కూడా అతని బౌలింగ్ తోటి మంచిగా అయితే హెల్ప్ అవుతున్నాడు అనమాట. సో ఒకవేళ శివన్ దుబే కనుక ఐపీఎల్లో కూడా మంచిగా ఇలానే పర్ఫామ్ చేస్తే కనుక సో ఇతను కూడా జూన్లో జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలనేసి చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక ఈ ఐపీఎల్లో మంచిగా పర్ఫామ్ చేయకపోతే మన టీమిండియా T20 వరల్డ్ కప్ లో శివన్ దుబేని సెలెక్ట్ చేసి అతన్ని ఆడించాలనేసి చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో గైస్, ఈ ఇద్దరి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ లో ఎవరైతే 5th ప్లేస్ లో మంచిగా అయితే సెట్ అవుతారనేసి మీకైతే అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.